బీఆర్ఎస్ పార్టీ కల్లోలానికి గురవుతున్నది. అసలు బీఆర్ఎస్ పార్టీ అనేది ఉనికిలో ఉంటుందా ఉండదా అనే డౌట్లో ఉన్నది ఇప్పుడు ప్రస్తుతానికి. కడియం శ్రీహరిని తీసుకోండి, కడియం శ్రీహరి డాటర్ను తీసుకోండి, ఇంద్రకరణ్ రెడ్డి నిర్మల్ మాజీ ఎమ్మెల్యే మాజీ మినిస్టర్ కేశవరావును తీసుకోండి, మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే అరవింద్ రెడ్డిని తీసుకోండి. ఏ ఒక్కరు కూడా పార్టీలో కొనసాగే పరిస్థితి లేదు, బీఆర్ఎస్ పార్టీలో ఉండే పరిస్థితి లేదు. మొత్తం వలసలు, మొత్తం జంపింగ్ జపాంగ్ అయిపోతున్నది. ఇంద్రకరణ్ రెడ్డి నిర్మల్ మాజీ ఎమ్మెల్యే మాజీ మినిస్టర్ బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కాబోతున్నాడు. ఆయనే కేశవరావు తోటి చర్చలు కూడా జరిపిండు నిన్న. రేపు 30th రోజు కేశవరావు, ఇంద్రకరణ్ రెడ్డి ఇద్దరు కూడా కలిసి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కాబోతున్నారు. ఈయనతో పాటుగా మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే అరవింద్ రెడ్డి ఈయన కూడా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కాబోతున్నాడు. కేశవరావు పార్టీ మారుతాడన్న విషయం తెలిసి కేసీఆర్ గారు పిలిపించుకొని చర్చలు జరిపిండు. ఈ చర్చలలో కేశవరావు చెప్పిన విషయం వింటే ఆశ్చర్యం కలుగుతుంది. ఇద్దరు డిస్కషన్లో కేశవరావు అన్నాడట, నేను చచ్చిపోయే వరకు కాంగ్రెస్ పార్టీలోనే ఉంటా. ఆయన ఏజ్ ఇప్పుడు 84 years, చనిపోయే వరకు కూడా కాంగ్రెస్ పార్టీలోనే ఉంటా. దానికి కేసీఆర్ కూడా కరెక్ట్ జవాబు ఇచ్చిండు. 10 ఏళ్ళు అధికారాన్ని అనుభవించినావు బీఆర్ఎస్ పార్టీలో, నీకు నేను ఏం తక్కువ చేసినా అని క్వశ్చన్ చేసిండు కేసీఆర్. వాస్తవం అది. కేశవరావుకు కేసీఆర్ ఏం కూడా తక్కువ చేయలే, అన్ని రకాలు అనుభవించిండు అధికారాన్ని కేశవరావు. ఇప్పుడట ఆయనకు కాంగ్రెస్ పార్టీ గుర్తొచ్చిందట. కాంగ్రెస్ పార్టీ గుర్తొచ్చి కాంగ్రెస్ పార్టీ మీద ప్రేమతోటియా కాంగ్రెస్ పార్టీలోనే చనిపోతాడట ఆయనే. కాంగ్రెస్ పార్టీ మీద ప్రేమతోటియా మరి కాంగ్రెస్ పార్టీలో చనిపోయినవనివైతే 10 ఏళ్ళు బీఆర్ఎస్లో ఎందుకు అనుభవించినావు, అధికారాన్ని ఎందుకు అనుభవించినావు, పదవులని ఎందుకు అనుభవించినావు, కాంగ్రెస్ పార్టీని వీడి వెన్నిపోటు పొడిచి వచ్చి బీఆర్ఎస్లో ఎందుకు జాయిన్ అయినావు? కాంగ్రెస్ పార్టీ ప్రేమతోటియా ఇప్పుడు పోయి మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యేది? కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అంటే ఇంకా బతికినన్ని రోజులు, ఆయన ప్రకారంగా చెప్పాలంటే బతికినన్ని రోజులు అధికారాన్ని అనుభవించడానికి, కాంగ్రెస్ పార్టీలో ఉండటానికి కాదు. సత్తాక లాలచ్ అంటారు చూసినలా, అధికార దాహం. మలాయి తినాలి, మీగడ తినాలి, అధికారాన్ని అనుభవించాలి, 1,000 కోట్లు సంపాదించుకోవాలి. ఇది ఉద్దేశం. కాంగ్రెస్ పార్టీ మీద ప్రేమ కాదు. ఇది కేశవరావు సంగతి. కేశవరావు డాటర్తో సహా రేపు జాయిన్ కాబోతున్నాడు. ఇంద్రకరణ్ రెడ్డి కూడా. నెక్స్ట్ వచ్చి వరంగల్ కడియం శ్రీహరి, కడియం కావ్య. 1 week బ్యాకే కడియం కావ్యకు కేసీఆర్ టికెట్ కన్ఫామ్ చేసిండు, ఎంపీ స్థానం వరంగల్. మాది వరంగలే. కడియం కావ్య ప్రచారంలో కూడా పాల్గొన్నది. కాకపోతే ఏంటంటే ఇప్పటి డిసిషన్ ఏంటంటే కడియం కావ్య ఎంపీ స్థానాన్ని రిజెక్ట్ చేసింది. కేసీఆర్కి ఒక లెటర్ రాసింది. పార్టీలో జరిగే పరిణామాల వల్ల నేను చాలా పరువు ప్రతిష్టలు దెబ్బతిన్నాయి బీఆర్ఎస్ పార్టీకి. లిక్కర్ స్కామ్, కబ్జాలు ప్లస్ టెలిఫోన్ ట్యాపింగ్, ఈ కేసుల వల్ల బీఆర్ఎస్ పార్టీ ప్రతిష్ట దిగజారిపోయింది. కాబట్టి నేను పార్టీని వీడిపోతున్నా, రిజైన్ ఇస్తున్నా అని ఒక లెటర్ కేసీఆర్ గారికి రాసి రిజైన్ ఇచ్చేసింది కడియం కావ్య. ఆమె ఏంది అంటే నెక్స్ట్ కాంగ్రెస్ పార్టీ నుంచి సేమ్ వరంగల్ ఎంపీ స్థానానికి పోటీ చేసే ఉద్దేశంతో ఉన్నది. నెక్స్ట్ కడియం శ్రీహరి కూడా బీఆర్ఎస్ పార్టీని వీడబోతున్నాడు. ఇద్దరు కలిసి కాంగ్రెస్ పార్టీలో రేపు జాయిన్ అవుతారట. బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఈ విధంగా ఎందుకున్నది, ఇంత దారుణంగా ఎందుకున్నది అంటే ఒక ప్రాంతీయ పార్టీ, ఒక బీఆర్ఎస్ పార్టీ అని కాదు, జనరల్గా ప్రాంతీయ పార్టీలకు వచ్చే ప్రాబ్లమే ఇది. ప్రాంతీయ పార్టీ కనుక ఏదైనా ఒక 2 terms కనుక గవర్నమెంట్లోకి రాకపోతే కనుమరుగయ్యే ఛాన్స్ ఉంటుంది. 2 సార్లు ఓడిపోతే, 3వసారి ఓడిపోతే మాత్రం ఇక ప్రాంతీయ పార్టీ అనేది కోలుకోదు. అది ప్రాంతీయ పార్టీల లక్షణం. అది సేమ్ అఖిలేష్ యాదవ్ ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీ, ఆ పార్టీ పరిస్థితి కూడా అదే ఉన్నది. ప్రాంతీయ పార్టీలు గెలవకపోతే కనుమరుగైపోతాయి. ఈసారి ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం కనుక గెలవకపోతే తెలుగుదేశం పార్టీ పరిస్థితి కూడా అదే ఉంటుంది. ప్రాంతీయ పార్టీల లక్షణం ఇది. ఇది ఒక రీజన్ బీఆర్ఎస్ పార్టీ నుంచి నాయకులు విడిపోవడానికి.
జనరల్గా మన తెలంగాణలో ట్రెండ్ చూస్తే 2 టర్మ్స్ ఛాన్స్ ఇస్తాను ప్రజలు. మొన్న బీఆర్ఎస్ పార్టీకి 2 సార్లు 10 ఏళ్ళు ఛాన్స్ ఇచ్చిళ్ళు. సేమ్ అదే కంటిన్యూ అవుతుంది అన్నది ఒక ఒపీనియన్ రాజకీయ నాయకులందరిది. అది కూడా కావచ్చు, 100% అదే కావచ్చు. ఈ పరిస్థితులల్లా, ఈ కుంభకోణాలల్లా, ఈ కబ్జాలల్లా, ఈ టెలిఫోన్ ట్యాపింగ్లు, లిక్కర్ స్కామ్లు ఇవి చిన్నవి, ఒక 10%. బయటికి రాని కుంభకోణాలు ఇంకా 90% ఉన్నాయి. లక్షల కోట్ల కుంభకోణాలు చేసిండ్రు బీఆర్ఎస్ నాయకులు. కాళేశ్వరం స్కామ్, ఏది ముట్టితే అదొక స్కామే. ఫాసిస్టు పాలన, దుర్మార్గమైన పాలన చేసిండ్రు. టెలిఫోన్ స్కామ్లో చూస్తాను లేదా ఎన్ని దుర్మార్గాలు బయటపడుతున్నాయో. ఏది కేసు ఓపెన్ చేసినా కూడా ఇట్లనే బయటికి వస్తాయి మొత్తం. అంటే వాళ్ళ టోటల్ పాలనే ఆ విధంగా ఉన్నది. అసలు వాస్తవానికి చెప్తే ఈ కరెక్ట్గా కూడా ఎంక్వైరీలు జరిగి కాంగ్రెస్ పార్టీ కరెక్ట్ ఎంక్వైరీలు చేసి కరెక్ట్గా కేసులు బుక్ చేసి కరెక్ట్గా ఎవిడెన్స్లతో సహా కేసులు కనుక పెట్టి జైల్లోకి పంపితే ఏ నాయకుడు కూడా బయట ఉండరు. బీఆర్ఎస్ పార్టీలో 75% నాయకులు జైళ్ళల్లో ఉంటారు. అది బీఆర్ఎస్ పాలన పరిస్థితి, నాయకుల పరిస్థితి. కుంభకోణాలమయం బీఆర్ఎస్ పార్టీ. వీళ్ళందరూ పార్టీని వదిలి ఎందుకు పోతాను అంటే వాళ్ళకి తెలుసు సిచ్యువేషన్. కుంభకోణాలు చేసింది వాళ్ళే కదా, ఫాసిస్ట్ పాలన చేసింది వాళ్ళే కదా, దోచుకున్నది వాళ్ళే కదా, కబ్జాలు చేసింది వాళ్ళే కదా. 1000 కోట్ల నుంచి లక్షల కోట్ల వరకు పెద్దోళ్ళు లక్షల కోట్లు చేసిండ్రు, చిన్నోళ్ళు 1000 కోట్లు చేసిండ్రు. ఇవంతా ఎమ్మెల్యేలకు అందరికీ తెలుసు కదా విషయం. మేమేం చేసినాం మనం దొంగ పనులు అన్నది. అది భయం. మళ్ళా బీఆర్ఎస్ పార్టీ వస్తుంది అని కలలా కూడా బీఆర్ఎస్ నాయకులు అనుకుంటలేరు. వాళ్ళకి ఒక 1% కూడా నమ్మకం లేనట్టున్నది. వాస్తవానికి ఎంక్వైరీలు జరిగి జైళ్ళకు కనుక పంపితే అసలు ఏ నాయకుడు బయట ఉండడు. 75% అందరికీ శిక్షలు పడతాయి. అన్ని అరాచకాలు సృష్టించింది తెలంగాణలో. కాకపోతే ఏంటంటే ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ అంత డీప్గా అంత పెద్ద లెవెల్లో ఎంక్వైరీలు చేసి జైలు శిక్షలు పడే పరిస్థితి తీసుకొస్తుందని మాత్రం ఎవరు కూడా అనుకుంటలేరు. ఎందుకంటే రాజకీయ నాయకుల లక్షణం ఏంటంటే వాళ్ళు ఒకటే. ఎప్పుడైనా వాళ్ళు ఒకటే. అధికారంలో రానంత వరకే. అధికారంలోకి వచ్చినాక వాళ్ళు ఒకటే. దీనికి ఎగ్జాంపుల్గా లైవ్ ఎగ్జాంపుల్ రీసెంట్గా 5-6 డేస్ బ్యాక్ హరీష్ రావు, రేవంత్ రెడ్డి ఫ్లైట్లో కూర్చొని పక్క కూర్చొని మాట్లాడుకుంటూ చర్చించుకుంటూ వచ్చిందట. ఇది బయటపెట్టింది రఘునందన్ రావు. ఇద్దరు పక్క బిజినెస్ క్లాస్లో కూర్చొని ఫస్ట్ వేరే సీట్లు ఉండేనట. మూవ్ అయినాక పక్కకు వచ్చేసిందట ఇద్దరు. దేనికి వచ్చిండ్రు పక్కకు? ఇద్దరు ఒకటేసారి ఒకటే ఫ్లైట్లో ఎందుకు ప్రయాణం చేస్తాను? ఏం మాట్లాడుకున్నారు వాళ్ళు అంటే కుంభకోణాలు బయట పెట్టకండి, దానికి మీకు ఇంత ప్యాకేజీ. ఇదే అడ్జస్ట్మెంట్లు, సెటిల్మెంట్లు, ప్యాకేజీలతోటే ఈ ఇప్పుడున్న కేసులు మొత్తం మటుమాయమైపోతాయి. ఏవో ఇవి నామకే వాస్తే కొన్ని తీస్తాను, తీయకపోతే కూడా మళ్ళీ అనుకుంటారు కదా వీళ్ళు కూడా దొంగలే అని ప్రజలు అనుకుంటారు కదా. అందుకని ఏవో కొన్ని కేసులను తీస్తారు బయటికి. పెద్ద అసలైన కేసులు ఇవి కూడా బయటికి రావు. నెక్స్ట్ వచ్చి మళ్ళీ కేసీఆర్ నెక్స్ట్ ఎలక్షన్లలో 28లో అయితే అనుకుంటా బహుశా ఎలక్షన్ల ప్రచారంలో పాల్గొని మళ్ళా పార్టీని గవర్నమెంట్లకు తీసుకొచ్చేంత ఓపిక హెల్త్ సహకరించకపోవచ్చు కేసీఆర్ గారికి. అది కూడా అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడే కొంత ఏజ్ మీద పడ్డది. అప్పటి వరకల్లా ఇంకా అది ఇంపాసిబుల్. ఇక పార్టీని కేసీఆర్ నడిపినట్టుగా మాత్రం ఇంకొకరు నడపలేరు పార్టీని. చాలా కష్టమైన పని అది. ఇగో ఈ సత్యాన్ని కూడా బీఆర్ఎస్ నాయకులు గ్రహించిళ్ళు. వాళ్ళకు తెలుసు ఇంకొక 10 ఏళ్ళు పడుతుంది. 28లో కూడా ఫైట్ చేసే స్థితిలో ఉండదు బీఆర్ఎస్ పార్టీ. నాయకుడు కూడా పార్టీని ముందుండి నడిపించే పరిస్థితి ఉండదు. ఇక బీఆర్ఎస్ నాయకులు అందరూ ఎవరికి వాళ్ళు వేలాది కోట్ల రూపాయలు సంపాదించుకొని ఉన్నారు. విదేశాలకు పంపుకునేటోళ్ళు విదేశాలకు పంపుకున్నారు. బినామీ పేర్ల మీద ఉండే ఆస్తులు బినామీ పేర్ల మీద ఉన్నాయి. లక్షల కోట్ల రూపాయలు. వాళ్ళు ఫర్దర్ ఫ్యూచర్లో మళ్ళీ ముందుండి పార్టీని నడిపి
మళ్ళీ బీఆర్ఎస్ పార్టీని గవర్నమెంట్లకు తీసుకొస్తారు అన్న నమ్మకము బీఆర్ఎస్ నాయకులకు లేదు, అసలే లేదు. ఎందుకంటే అసలు వాళ్ళకు బీఆర్ఎస్ పెద్ద నాయకులకు ఆ అవసరం కూడా లేదు, అంత రిస్క్ తీసుకునే అవసరం లేదు. కేసులను పైసలు ఇచ్చి, కాంగ్రెస్ నాయకులకు పైసలు ఇచ్చి, ప్యాకేజీలు ఇచ్చి కేసులను కొట్టేసుకుంటారు. లక్షలాది కోట్లున్నాయి విదేశాలల్లో, అంతటున్నాయి. ఇక వాళ్ళకు మళ్ళీ గవర్నమెంట్లకు రావాలి అని మళ్ళీ దాని గురించి ఫైట్ చేసి అంత సీను కనబడతలేదు. ఈ కారణం కూడా ఈ ఉండవచ్చు బీఆర్ఎస్ నాయకులు పార్టీని వదిలిపోవడానికి. కడుపు నిండి ఉన్నారు బీఆర్ఎస్ పెద్ద నాయకులు. ఇక వాళ్ళకు ఈ రిస్కులన్నీ తీసుకొని ఈ తంటాలు పడి మళ్ళా పార్టీని రూలింగ్లకు తీసుకొచ్చేంత ఛాన్స్ ఉన్నదా అని డౌట్ వచ్చి ఉంటుంది. అందుకే ఒక్కొక్కరు పార్టీని వీడి వెళ్ళిపోతాను. అంటే బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్తు ఎట్లుంటుంది అన్నది బీఆర్ఎస్ నాయకులకు అందరికీ తెలుసు, మనకంటే ఎక్కువ వాళ్ళకు తెలుసు. ఏంటంటే వాళ్ళు చేసిన పనులన్నీ వాళ్ళకి తెలుసు కదా. కుంభకోణాలు, కబ్జాలు, ఇబ్జాలు, అరాచకాలు, దుర్మార్గులు వాళ్ళకి తెలుసు. కాబట్టి పార్టీని వదిలిపెడతాను, రూలింగ్ పార్టీలకు వెళ్ళిపోతాను. ఈ బీఆర్ఎస్ పార్టీని కనుక ఉంటే ఒకవేళ చెప్పలేం, అడ్డొచ్చిన నాయకుడిని కుంభకోణాలు బయటికి తీయవచ్చు రూలింగ్ పార్టీ. ఇప్పుడు టెలిఫోన్ ట్యాపింగ్ కేసు ఎట్లా బయటికి వచ్చింది? బయటికి వచ్చిందా రాలేదా? ఒక్కొక్కరు బయటికి వస్తాను. ఇప్పటి వరకు అయితే అధికారులు బయటికి వస్తాను, నాయకులు ఇంకా బయటికి రాలేదు. నాయకుల వరకు వచ్చే వరకు మరి కాంగ్రెస్ నాయకులు కాంప్రమైజ్ అవుతారా, లేకపోతే నాయకులను కూడా లోపలికి పంపుతారా, జైళ్ళకి పంపుతారా అన్నది చూడాలి. పంపేటట్టు అయితే కనబడతలేదు. ఓన్లీ అధికారుల వరకే ఇది లిమిట్ అవుతుందా, ఈ భయం కూడా కావచ్చు. బీఆర్ఎస్ పార్టీలు ఉంటే నా కేసులు ఎక్కడ బయటికి తీస్తారో, నన్ను ఏడ జైలుకి పంపుతారు. ఈ ముందే ఎందుకు వచ్చింది? ఇప్పుడే పోయి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయితే అయిపోతుంది కదా, కేసు ఉండదు, ఏముండదు. బీజేపీ చేసే పరిస్థితి అదే కదా. సెంట్రల్లో అన్ని పార్టీల మీద ఈడీలను, సిబిఐలను ఎగబెడుతుంది. అందరి మీద కేసులు, అవినీతి కేసులు లేని నాయకుడు లేడు. కాబట్టి వచ్చి బీజేపీలో జాయిన్ అవుతాను. సేమ్ ఇక్కడ కూడా అదే పరిస్థితి జరుగుతుంది. బీఆర్ఎస్లు ఉంటే కేసులన్నింటినీ తోడుతారు, అవినీతిని తోడుతారు, బయటికి తీసి జైల్లోకి పంపుతారు. ఎందుకు వచ్చింది? ఈ బీఆర్ఎస్ పార్టీలో మునిగిపోయే పడవ, మునిగిపోయింది కూడా ఆల్రెడీ. మునిగిపోయిన పడవ ఇంకా దాని కొత్త మీద నిలబడి ఎందుకుండు? అదేదో తేలి ఉన్న కాంగ్రెస్ పార్టీ పడవలకు జంపు చేస్తే అయిపోతుంది కదా. కేసులు ఉండయి, ఏముండయి, మళ్ళా సేమ్ అధికారాన్ని మళ్ళీ అనుభవించవచ్చు. ఈ కారణాల వల్ల బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలకు జాయిన్ అవుతాను, బీజేపీలకు తక్కువ జాయిన్ అవుతాను. బహుశా ఇవి రీజన్స్ అనుకుంటా. ఒకవేళ కనుక సపోజ్ ఇంకొక ఆప్షన్ చూద్దాం, బీఆర్ఎస్ నాయకులు ఎవ్వరు కూడా పోకుండా బీఆర్ఎస్ పార్టీలనే ఉన్నారు అనుకోండి. ఒక్కవేళ కనుక సెంట్రల్లో బీజేపీ గెలిస్తే పరిస్థితులు మాత్రం కనబడతలేవు, గెలిచే పరిస్థితి కనబడతలేదు. ఒకవేళ కనుక బీజేపీ గెలిస్తే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీని అసలు మిగిలనియది బీజేపీ. అసలు ఉండదు, బీఆర్ఎస్ పార్టీ అనేదే ఉండదు. అట్లా కలిపేసుకుంటారు తీసుకుపోయి. ఆల్రెడీ ఆ చర్చలు కూడా జరిగినాయి బీఆర్ఎస్ పార్టీని పెద్ద నాయకులతోటి. 30 మందిని 25 మందిని పట్టుకొని వచ్చేసేయమని, అవి కూడా జరిగినాయి. కాకపోతే ఏంటంటే ఈ లోపలనే కాంగ్రెస్ పార్టీ యాక్టివ్ అయింది. పరిస్థితిని గమనించి మేము చేయవలసిన పనిని బీజేపీ చేసేటట్టున్నది అని, అదేదో మనమే ముందు చేద్దాము అని కాంగ్రెస్ పార్టీ మొదలుపెట్టింది. లేకపోతే ఈ పార్టీకి అది కూడా జరిగి ఉండవచ్చు, బీజేపీ ఎలక్షన్లకు ముందే జరిగి ఉండవచ్చు. కాకపోతే ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ కనుక ఉంటే ఆఫ్టర్ ఎలక్షన్స్ అయినా బీజేపీ అదే పని చేస్తుంది, చేసి స్టేట్లో కాంగ్రెస్ పార్టీని కూలగొడుతుంది. ఇప్పుడు కొంత ఛాన్స్ తక్కువ. ఎంత చీల్చినా ఒక్క కాంగ్రెస్ పార్టీ నుంచే చీల్చాలి అంటే కనీసం 50 మంది 45 మంది ఎమ్మెల్యేలు కావాలి. అది కొంచెం కష్టమైన పని. అప్పుడైతేనో బీఆర్ఎస్ పార్టీ నుంచో 25 మెంబర్స్, కాంగ్రెస్ పార్టీ నుంచి కొంతమందిని అట్లా తీసుకొని
కాంగ్రెస్ పార్టీని పడేసే ఛాన్స్ ఉండే. ఇప్పుడు బీజేపీకి చాలా కష్టమైన ఛాన్స్. రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లలో కూడా బీజేపీకి కష్టమైన పరిస్థితి ఉన్నది. ఇంకా ఇవి రీజన్స్ కావచ్చు బీఆర్ఎస్ పార్టీని వీడి మొత్తం నాయకులు వలసపోతాను.